బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధులను మోదీ కలిశారు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ వైఖరికి భారత్ మద్దతిస్తోందని తెలిపారు జయశంకర్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. విదేశాంగ మంత్రులు, పరిశీలక దేశాల ప్రతినిధులను ప్రధాని కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఉన్నత స్థాయి దౌత్య సమావేశంలో పాల్గొంటున్న సభ్య, భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు దిగారు. ఈ ఏడాది జనవరిలో భారత్ బ్రిక్స్ కూటమి చైర్మన్షిప్ బాధ్యతలను స్వీకరించింది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యమివ్వడం ఇది 4వసారి. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో భారత్ సహా 9 సభ్య దేశాలు ఉన్నాయి. 2024లో ఇరాన్ బ్రిక్స్ కూటమిలో చేరింది. ఇరాన్తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు బ్రిక్స్ సభ్యత్వాన్ని తీసుకున్నాయి. 2 రోజుల పాటు జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు, బహుపాక్షిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా నేతలు చర్చిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బీజింగ్ టూర్ కారణంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ బ్రిక్స్ మీటింగ్కు రాలేదు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ వైఖరి, ప్రతిపాదనకు భారత్ మద్దతిస్తోందని తెలిపారు జయశంకర్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. లెబనాన్, సిరియా ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, సూడాన్ ఘర్షణ వల్ల భారీగా ప్రాణనష్టం జరుగుతోందన్నారు. అమెరికాతో చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి బ్రిక్స్ మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ సభ్య దేశాలన్నీ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల తీరును ఖండించాలని అరాగ్చి కోరారు. యుద్ధాన్ని ఆపేందుకు, ఉల్లంఘనలకు ముగింపు పలికేందుకు బ్రిక్స్ దేశాలు ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.